కోకాపేట్ మూవీ టవర్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరూ మద్యం తాగి ఉన్నారని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, ఈ రోడ్డు ప్రమాదం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కోకాపేట మూవీ టవర్స్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఓ కారు. అయితే ఈ కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరు కూడా మధ్య మత్తులో ఉన్నట్లుగా పోలీసు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పటావుడిన యువకుడిని తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే సుమారు 5 గంటలు కావస్తున్నా సరే వారికి ఇంకా సేవించిన మధ్య మత్తు దిగకపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే వీరిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా గుర్తించారు. ఒక పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా మద్యం ఎక్కువ సేవించి ఆ మధ్య మత్తులోనే ఆగి ఉన్న లారీని చాలా స్పీడ్ గా వచ్చి గుర్తినట్లుగా గుర్తించారు. అయితే పూర్తిగా కూడా ఈ కొట్టిన కారుకు సంబంధించిన వివరాలను, అదేవిధంగా వారిద్దరూ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, వీరితో పాటు ఇంకెవరైనా సరే ఆ పార్టీలో పాల్గొన్నారా, వారి పరిస్థితి అంటే ఆరాధిస్తున్నాం. అయితే వీరిద్దరు పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా ఇద్దరు మద్యం సేవించి ఉన్నారని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. వెంకటరావు కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.